Hello everyone, welcome to Mana College, and today's topic is XOR operation using NOR gates. So it is a part of NAND realization. What is NAND realization? By using only NAND gates, we can perform all basic logic gates operations, XOR and XNOR operations. Anni gates operations only NOR gates nunchi design chesedani emantam manam NOR realization antam. So danlo one of the category vachesariki XOR operation using NOR gates. XOR operation ni NOR gates nunchi ela design cheyalo తెలుసుకుందాం. Okay na. So we already know the XOR gate truth table. So this one is the XOR gate symbol and truth table values. We already know the output expression for XOR gate is A bar B plus AB bar. So A exclusive B antam. Plus ki circle cheste danni emantam manam A exclusive B. A bar B plus AB bar. So this one is XOR gate symbol and truth table values. ఈ values AB values దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే A equal to 0 ఉంటే A bar ఏమైపోతుంది 1 అయిపోతుంది. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వాల్యూస్ ఏమొస్తాయి 0 1 1 0 నథింగ్ బట్ 0 0 1 1. ఇన్పుట్ వాల్యూస్ సేమ్ ఉంటాయి. దట్ 0 0 కానీ 1 1 ఉంటే అవుట్పుట్ వాల్యూ లో వస్తుంది. ఇన్పుట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి, అవుట్పుట్ అనేది హై వస్తుంది. సో ఇది ఎక్స్ఆర్ గేట్ సింబల్ నుంచి ట్రూత్ టేబుల్ వాల్యూస్. ఇది అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఈ ఎంటైర్ ఈక్వేషన్ ని, సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఈ ఎంటైర్ ఈక్వేషన్ ని ఓన్లీ నార్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తే దాన్ని ఏమంటాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ నార్ గేట్స్ వీ కెన్ డిజైన్ XOR operation. Only NOR gates నుంచి డిజైన్ చేస్తే NOR realization అంటే XOR operation by using NOR gates. NOR gates నుంచే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏం రావాలి? A bar B plus AB bar. సో ఇందాక డైరెక్ట్ ఇక్కడ తీసుకున్నాం, సింబల్ నుంచి తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ ఈ సింబల్ నుంచి ఎలా వస్తుందంటే ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే దిస్ వన్ ఇస్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ XOR gate. XOR gate ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటే సో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? A bar B plus AB bar. సో దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. సో దీని నుంచి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫామ్ చేస్తాం. దాన్ని సింబల్ లా కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా ఓన్లీ నార్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తాం, నార్ రియలైజేషన్. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్ us see. సో ఫస్ట్ ఏం చేశాడు, అక్కడ ఏం చేశాడు? 5 నార్ గేట్స్ తీసుకున్నాడు. సో నార్ గేట్ ఎక్స్ప్రెషన్ 5 NOR gates తీసుకున్నాం. సో ఐఎమ్ టేకింగ్ 1 NOR gate here. NOR gate కి AB ఇన్పుట్ వాల్యూస్ ఇస్తే ఐఎమ్ టేకింగ్ AB ఇన్పుట్ వాల్యూస్ ఇస్తే అవుట్పుట్, ఇది ఆర్ కదా, అవుట్పుట్లో ఏం పెట్టాలి? బబుల్ పెట్టాలి. బబుల్ పెడితే నార్లో కన్వర్ట్. AB ఇన్పుట్ వాల్యూస్ ఆర్ గివెన్ టు ద NOR gate. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ ఆర్ సెకండ్ ఇన్పుట్ ప్లస్ ఫస్ట్ ఇన్పుట్ హోల్ బార్. నార్ ఎక్స్ప్రెషన్ ఇది. దీనికి ఏం చేశాడు? పైన ఇంకో నార్ గేట్ తీసుకున్నాడు, ఇంకో నార్ గేట్ తీసుకోండి, ఇక్కడ 1 more నార్ గేట్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ 1 more నార్ గేట్ హియర్. రైట్. ఈ నార్ గేట్స్కి అవుట్పుట్ అప్లై చేశాడు. దీనికి దీని సెకండ్ ఇన్పుట్కి ఇది అప్లై చేశాడు. షార్ట్ చేసామంటే సెకండ్ ఇన్పుట్ దీని ఫస్ట్ ఇన్పుట్కి వచ్చేస్తుంది. రైట్. సో దీని ఫస్ట్ ఇన్పుట్ డేటా ఏమైపోతుంది? A. సో దిస్ వాల్యూ ఇస్ A. Second input data is ఇది. ఓకేనా? సో ఫస్ట్ ఇన్పుట్ ఇస్ A, సెకండ్ ఇన్పుట్ ఇస్ A plus B bar. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? A ప్లస్ ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్. సెకండ్ ఇన్పుట్ డేటా A ప్లస్ B బార్. ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. ఇక్కడ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఇన్పుట్ ఏంటి? ఇది. సెకండ్ ఇన్పుట్ డేటా B నుంచి తీసుకొచ్చాయి. రైట్. సో దిస్ వన్ ఇస్ B, దిస్ వన్ ఇస్ ఫస్ట్ ఇన్పుట్. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్. ఫస్ట్ ఇన్పుట్ ఏంది? A ప్లస్ B బార్ ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ B హోల్ బార్. రైట్. సో దీన్ని తీసుకెళ్ళి ఇంకేం చేశాడు? ఇంకో నార్ గేట్ తీసుకున్నాడు. ఇంకో నార్ గేట్ తీసుకొని ఈ నార్ గేట్కి దీని ఇన్పుట్లో అప్లై చేస్తాడు. ఈ రెండు ఇన్పుట్లో అప్లై చేస్తాడు. ఇక్కడ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్? సో ఎనీ 2 inputs are given. NOR gate స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్ డేటా? ఇక్కడ వచ్చే డేటా చూసుకోండి. ఇది A ప్లస్ B బార్. ఇది ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్. సెకండ్ ఇన్పుట్ ఇది A ప్లస్ B బార్ ప్లస్ B హోల్ బార్. ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ అగైన్ బార్. రైట్. ఇక్కడ ఏం చేశాడు? ఇంకో నార్ గేట్ తీసుకున్నాడు. ఇంకో నార్ గేట్కి ఏం చేశాడంటే 2 ఇన్పుట్స్ని షార్ట్ చేశాడు. ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ Y అని తీసుకున్నాడు. సో
సో ఈ సింగిల్ ఇన్పుట్ ఉంది కదా, దానికి మళ్ళీ ఏమొస్తుంది, డబుల్ బార్ వస్తుంది. సో అవుట్పుట్ y ఎక్స్ప్రెషన్ ఏమైపోతుంది, సో y ఈక్వల్ టు దీనికి అగైన్ బార్ కదా, సింగిల్ ఇన్పుట్ లా కన్వర్ట్ చేస్తాం, a ప్లస్ b బార్ హోల్ బార్ ప్లస్ a ప్లస్ b బార్ ప్లస్ b హోల్ బార్ బార్. ఇది యాక్చువల్ డేటా, దానికి మళ్ళీ ఇన్వర్షన్ కదా, నాట్ ఆపరేషన్, అగైన్ బార్. ఓకేనా, ఈ ఎంటైర్ టైంని ఏ అనుకుంటే, ఈ మొత్తాన్ని ఏ అనుకుంటే, ఓకేనా, దానికి డబుల్ బార్ ఉంది కదా, మనకు ఫార్ములా ఏంటి, ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ. సో మొత్తాన్ని ఏ అనుకుంటే ఈ బార్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ వాల్యూ ఎంత మిగులుతుంది మనకి, ఏ ప్లస్ బి బార్ హోల్ బార్, రైట్, ప్లస్ a plus b bar plus b whole bar. So this is the value. ఈ బార్ బార్ వెళ్ళిపోతుంది, ఏ డబుల్ బార్ ఈక్వల్. యాక్చువల్గా ఇక్కడ ఇదేంటి, ఇది బి అనుకుందాం, ఇది బి, ఇది ఏ అనుకుందాం. మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ, డి మోర్గన్స్ థీరమ్స్ నుంచి. ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ ద ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా, ఏ బార్ ఇంటూ sum of whole complement equal to product of whole complement, product of individual complement. సో ఇది ఏ అనుకోండి కంప్లీట్ టర్మ్ని, ఇది బి అనుకోండి, ఏ ప్లస్లో ఇది పెట్టండి, బి ప్లస్లో ఇది పెట్టండి, ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్ కదా. సో ఏ బార్ ఇంటూ ఇది బి వాల్యూ ఎంత, ఏ ప్లస్ బి హోల్ బార్ ఇస్ ద బి, దానికి మళ్ళీ ఏం రావాలి, బార్ రావాలి, ప్లస్ అగైన్ ఏ ప్లస్ బి హోల్ బార్, ఇక్కడ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా ఎంత, ఏ బార్ ఇంటూ బి బార్ కదా, ఏ ప్లస్ బి బార్, ఇది ఏ, దానికి మళ్ళీ బార్ ఇంటూ బి బార్ వాల్యూ బి ప్లస్లో బి డైరెక్ట్ ఉంది. ఓకే, వి ఆల్రెడీ నో ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ, అలాగే ఏ ప్లస్ బి డబుల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, డబుల్ బార్ ఉంటే బార్ బార్ వెళ్ళిపోతుంది అనమాట. ఏ ప్లస్ బి డబుల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్, సో ఈ బార్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములాస్ అన్నీ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో క్లాస్ ఉంది, లాస్ అండ్ థీరమ్స్, దాంట్లో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏ ప్లస్ బి డబుల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ బి బార్. ఇప్పుడు ఏం చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. సో ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ బి, నెక్స్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేయండి, a into b bar plus b into b bar. We already know the formula. సో ఇవన్నీ థీరమ్స్ నుంచే వస్తాయి, థీరమ్స్ వస్తే ఎక్స్ప్రెషన్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఏ బార్ ఇంటూ ఏ ఈక్వల్ టు 0, b బార్ ఇంటూ b ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద డి మోర్గన్స్ బూలియన్ ఆల్జీబ్రా ఫార్ములాస్. ఓకేనా, హియర్ ద వాల్యూ 0 ప్లస్ ఏ బార్ b ప్లస్ ఏ b బార్ plus 0. సో y ఈక్వల్ టు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఇది దేనికి, ఎక్స్క్లూజివ్ ఆర్కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. దీంట్లో నేను ఏం చేశాను, ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేశాను. నార్ గేట్స్ ఎక్స్ఆర్ గేట్ సింబల్ యూజ్ చేయలేదు, నార్ గేట్స్ నుంచి ఎక్స్ఆర్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేశాను. సో దిస్ వన్ ఈస్ ఎక్స్ఆర్ ఆపరేషన్ బై యూజింగ్ ఓన్లీ నార్ గేట్స్. సో అదే మీకు క్లియర్గా ఇక్కడ చేశాను. సో సేమ్ ఎక్స్ప్రెషన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తూ, ఓకేనా. సో వీఆర్ గెట్టింగ్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్, సింప్లిఫై చేస్తూ వెళ్తే ఫార్ములాస్. సో దిస్ వన్ ఇస్ ద లాజిక్ సర్క్యూట్. లాజిక్ సర్క్యూట్ ఉంది, అవుట్పుట్ వాల్యూ సింప్లిఫై చేస్తే సేమ్ వాల్యూ వచ్చింది. సో దాని ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఏముంటాయి, ద ట్రూత్ టేబుల్ యూ కెన్ సీ ట్రూత్ టేబుల్. సో 0 0 ఇస్తే ఎక్స్ఆర్కి 0 వస్తుంది, 0 1 ఇస్తే 1 వస్తుంది, 1 0 ఇస్తే 1 వస్తుంది, 1 and 1 ఇస్తే 0 వస్తుంది. ఇన్పుట్ వాల్యూస్ సేమ్ ఉంటే అవుట్పుట్లో అని గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ హై అని గుర్తుపెట్టుకోండి, XOR. Understood? Okay, thank you.